షామీ బ్రాండ్ నుంచి 2 కొత్త కెమెరా మొబైల్స్ లాంచ్ చేసినారు. ఈ 2 మొబైల్ ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి షామీ 17 సిరీస్. ఒకటి షామీ 17 అల్ట్రా, ఇంకోటి వచ్చేసి షామీ 17. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాతకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ షామీ 17 అల్ట్రా. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ షామీ 17 అల్ట్రా సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి కెమెరా రింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. దీంట్లో మనకు 1 ఇంచ్ సెన్సార్ కూడా యూజ్ చేసినారు. అందుకే మీకు బ్యాక్ సైడ్ కెమెరా రింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓవరాల్ మనకి రింగ్ పెద్దగా ఉన్నా కూడా కెమెరా ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. దాంతోపాటు సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ కానీ, ఫ్రంట్ వచ్చేసి షామీ షీల్డ్ 3.4 గ్లాస్ యూజ్ చేసినారు. దాంతోపాటు బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ కానీ, దాంతోపాటు కెమెరా లెన్స్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా చాలా ప్రీమియం ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.9 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి LTPO ప్యానల్. దాంతోపాటు 3500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్, HDR10+ కానీ, డాల్బీ విజన్. ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ కెమెరా ఫోన్. ఇది కెమెరా ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP 1 ఇంచ్ సెన్సార్ అనేది యూజ్ చేసినారు. మనకి సెన్సార్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, 1 ఇంచ్ ఉంటుంది. అది కూడా విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు కూడా లైకా పార్ట్నర్షిప్తో వస్తాయి. మనకి లైకా పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఫోటో ప్రాసెసింగ్ కానీ, దాంతోపాటు ఎక్స్ట్రా ఫీచర్స్, ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఓవరాల్ దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. 50 MP 1 ఇంచ్ సెన్సార్ యూజ్ చేసినారు. దాంతోపాటు మెయిన్ కెమెరాలో కొత్త టెక్నాలజీ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి లోఫిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉండడం వల్ల మెయిన్గా మీరు లో లైట్లో ఫోటో తీసుకున్నారనుకుంటే ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. మెయిన్గా నైట్ టైం ఫోటోగ్రఫీకి ఇది చాలా బాగా అవుతుంది. దాంతోపాటు సెకండ్ కెమెరా వచ్చేసి 200 MP టెలిఫోటో సెన్సార్ విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు కంటిన్యూస్ జూమ్ ఆప్షన్ ఉంది. మీరు దీంట్లో పోర్ట్రేట్ మోడ్లో ఫోటో తీసుకోవాలన్నా, దాంతోపాటు ఏదైనా లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి తీసుకోవాలన్నా కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు ఈ 200 MP టెలిఫోటో సెన్సార్ ఉండడం వల్ల. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీరు మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు అల్ట్రావైడ్ కెమెరా నుంచి. నెక్స్ట్ దీంట్లో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో మీరు హైయెస్ట్ 8K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 4K 120fps డాల్బీ విజన్ వీడియో, 4K 120fps లాగ్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఈ మొబైల్ నుంచి హైయెస్ట్ క్లారిటీ వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఒకరు యూట్యూబ్ వీడియోస్ కానీ, దాంతోపాటు ఏదైనా ఇన్స్టాగ్రామ్కి మంచి క్లారిటీ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ షామీ 17 అల్ట్రా నుంచి. సెల్ఫీ కెమెరా 50 MP ఉంటుంది. మీరు సెల్ఫీ కెమెరా నుంచి 4K 60fps డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. ప్రజెంట్ మనకు లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసరే. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. దాంతోపాటు దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ, డాల్బీ అట్మాస్, హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా వస్తుంది. దాంతోపాటు IP69 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే, ప్రెజెంట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. దాంతోపాటు 6 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. 16GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్ వచ్చేసి 1,40,000 పెట్టినారు. దాంతోపాటు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మార్చి 13 నుంచి మార్చి 17 లోపల. ఈ మధ్యలో మీరు ఈ మొబైల్ కొంటే మీకు అడిషనల్గా ఫోటోగ్రఫీ కిట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది మీరు సపరేట్గా పర్చేజ్ చేయాలంటే 20,000 పడుతుంది. ఇది వచ్చేసి మార్చి 13 నుంచి 17 లోపు ఎవరైతే మొబైల్ కొంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫోటోగ్రఫీ కిట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు SBI క్రెడిట్ కార్డ్ మీద 10,000 డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్ మీరు 1,30,000 విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే ఫోటోగ్రఫీ కిట్తో పాటు ఈ మొబైల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ప్రెజెంట్ అయితే మొబైల్ అనేది స్కిప్ చేయండి. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ ఎర్లీ బర్డ్ సేల్లోనే తీసుకోండి. అప్పుడైతే మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి. లేదు మీరు తర్వాత తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అనేది ప్రెజెంట్ అనేది స్కిప్ చేయండి. ఎందుకంటే ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. Vivo X300 Pro వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 1,00,000 వస్తుంది. అది కూడా కెమెరాస్ మొత్తం ది బెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ షామీ 17 గురించి మాట్లాడితే, దీంట్లో కూడా మంచి ఫీచర్స్ చేసినారు. దీంట్లో కూడా మనకు బిల్డ్ క్వాలిటీ కానీ,
ఈ మొబైల్ మెయిన్‌గా వచ్చేసి కాంపాక్ట్ ఉంటుంది. జస్ట్ మీకు 6.3 ఇంచెస్ మాత్రమే. మీరు ఈజీగా వన్ హ్యాండ్‌తోనే యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ గానీ, దాంతో పాటు కెమెరాస్ కూడా ఇది స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. రౌండ్ కెమెరా సెటప్ అయితే కాదు. ఓవరాల్ దీంట్లో డిజైన్, బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ 120 హెచ్‌ఎస్ 1.5K ఫ్లాట్ ఎల్‌టిపిఓ ఆమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. దాంతో పాటు 3500 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డి10+ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. జస్ట్ మీకు 6.3 ఇంచెస్ మాత్రమే. చాలా చిన్నగా ఉంటుంది. కాంపాక్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఈ షామీ 17. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కూడా లైకా కొలాబరేషన్‌తోనే వస్తున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ లైన్ 50 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 50 ఎంపీ టెలిఫోటో విత్ ఓఎస్ కానీ 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు కూడా 50 మెగా పిక్సెల్లే. 3 కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసి నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. షామీ 17 అల్ట్రా, షామీ 17 రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా సేమ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి దీంట్లో మనకు బ్యాటరీ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది అల్ట్రాతో కంపేర్ చేస్తే. దీంట్లో 6330 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ విత్ IP69 రేటింగ్. ఇవే షామీ 17లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 90,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12+5 12GB వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు మార్చి 13 నుంచి మార్చి 17 లోపల ఎవరైతే ఈ మొబైల్ తీసుకుంటారో వాళ్ళకి 512GB వేరియంట్ వచ్చేసి 90,000 రూపాయలకి వస్తుంది. అది కూడా మార్చి 13 నుంచి మార్చి 17 లోపల ఎవరైతే ఈ మొబైల్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఓవరాల్ ఈ మొబైల్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకు బేస్ వేరియంట్ 90,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. వివో X300 వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 69,000 రూపాయలకి వస్తుంది. అది ఇంకా మనకు బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్. దాంట్లో ఇంకా కెమెరాస్ బాగుంటాయి. ఓవరాల్ మీకు బెటర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. లేదనుకుంటే ఐఫోన్ 17 వచ్చేసి ప్రజెంట్ 80,000 రూపాయలకి వస్తుంది. అది కూడా చాలా మంచి డీలే. ప్రజెంట్ మనకి ఐఫోన్ 17 చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మెయిన్గా డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే ఈ షామీ 17 మాత్రం స్కిప్ చేయండి. 90,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు. వివో X300 కానీ ఐఫోన్ 17 కానీ ఇవి రెండు కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.